అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐరవతి ధర్మ. కోటి విద్యలు కూటి కొరకే, ఈ నానుడి అందరికీ తెలిసినదే. ఈరోజు దుర్గమ్మ అవతారాలలో ఒక రూపమైన శాకాంబరి అవతారం గురించి మనం తెలుసుకోబోతున్నాము. పచ్చని ప్రకృతితో అనుసంధానమైన ఈ దేవి అవతారం గురించి మనం ఈరోజు పరిపూర్ణంగా తెలుసుకుందాము. వీడియో ఆపకుండా చివరి వరకు చూసిన ప్రకృతితో అనుసంధానమైన మన యొక్క జీవశక్తి అంటే మనల్ని పెంచి పోషించే ఆహారం యొక్క విలువ మరియు అది కూడా దైవ ఆకృతియే అని మనం పరిపూర్ణంగా తెలుసుకోగలుగుతాము. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. పూర్వం దుర్గమాసురుడు అనే దుష్ట రాక్షసుడు తీవ్రమైన తపస్సుతో అపారమైన శక్తులు సంపాదించి వేదాలను అపహరించాడు. అందుచేత మానవ జాతికి ధర్మం దూరమైనది, జ్ఞానం నశించిపోయి వేదాలలోని జ్ఞానసారాన్ని మర్చిపోయారు, యజ్ఞాలు ఆగిపోయినవి. అలా 10 రోజులు కాదు, సంవత్సరం కాదు, 100 సంవత్సరాల పాటు ఈ దుర్గమాసురుడు అజ్ఞానంతో మనుషులను అంధకారంలోకి నెట్టి పాలిస్తున్నాడు. అదే అతని దుష్టత్వానికి తార్కాణంగా నిలిచింది. ఇలా 100 ఏళ్ళు గడిచిన తర్వాత ఆ భూదేవి ఆ అధర్మాన్ని సహించలేక భూమి బీటలు మారడం మొదలుపెట్టింది. వరుణదేవుడు వర్షాలను ఆపివేశాడు. ఇలా పంచభూతాలు సైతం ఆగిపోయినవి. ఇక ఆ దుష్ట దుర్మార్గుడైన అసుర మహారాజు దుర్గమాసురుడికి ఆనందం ఆకాశమంతా అయింది. వినాశకాలే విపరీత బుద్ధి. ఆ విధంగా ఈ దుర్గమాసురుడు రెచ్చిపోసాగాడు. కానీ లోకానికే మాత అయిన ఆ దుర్గమ్మ ఆదిపరాశక్తి ఇదంతా చూస్తూ ఊరుకుంటుందా? ఒక చల్లని చూపుతో మునులను, యోగులను, ఋషులను మరియు మానవులకు కూడా స్వప్నంలో దర్శనమిచ్చి తనను శరణు కోరిన వారికి అభయమిస్తాను అని తెలియచేశారు. వెంటనే కరువుతో అలమటించిపోతున్న ఈ ఋషులు, మానవులు, మానవ జాతి మొత్తము ఆ తల్లిని వేడుకున్నారు, యజ్ఞాను ప్రారంభించారు. వారికి ఉన్న ఆ చిన్న పరిపాటి జ్ఞానంతో ఆ తల్లిని మనస్ఫూర్తిగా స్మరణ చేశారు. ఆకలి దప్పికలతో ఎండిపోయి క్షీణించిపోయిన వారి యొక్క వేదన, బాధ అమ్మవారి పాదాలను తాకింది. వెంటనే ఆ ఆదిపరాశక్తి లేచి భూమండలం వైపు చూశారు. ఆమె 2 కళ్ళు 100 కళ్ళుగా విచ్చుకున్నాయి. భూమిపై 100 నయనాలు అంటే శతనయనాలు. శతాక్షిగా ఆ తల్లి అవతారం దాల్చింది. అంతే, ఆ తల్లి 100 నయనాల నుండి ధారాపోతగా నీరు రావడం ప్రారంభమైంది. ఆ నీటి బిందువులు ఒక్కొక్క బిందువు ఒక్కొక్క మహావృక్షంలాగా పూర్తిగా పచ్చని పంట పొలాలు, పండ్ల చెట్టులు, కోనేరు, ఈ విధంగా మానవాళికి అవసరమైన ఆహార ధనధాన్యాలు అన్నీ కూడా ఆ తల్లి తన కరుణతో భూమండలంలో నింపేశారు. ఆ క్షణం శాకాంబరీ దేవిగా అవతరించిన ఆమె రూపం, పచ్చని కాంతితో మెరిసే ఆమె రూపం, ఆకులు, కాయలు, ధాన్యాలతో అలంకృతమైన దేహం, ఆమె చూపులో కరుణ, ఆమె చిరునవ్వులో మాతృప్రేమ, ఆమె అన్నప్రదాత, ఆదిపరాశక్తియే శాకాంబరిగా అవతరించిన ఆ క్షణం ధన్యం. అలా ఆ క్షణం శాకాంబరి దేవి అవతారాన్ని దాల్చి ఆ తల్లి జనుల ముందుకు వచ్చి తన ఆశీర్వాద హస్తాన్ని పైకి ఎత్తగానే మళ్ళీ వారి ఎదుట మరికొన్ని కూరగాయలు మొలిచాయి, చెట్లు ఫలాలతో నిండాయి, పంట భూములు పచ్చగా మారాయి. అలా భూమండలమంతా ఆ తల్లి ఎక్కడెక్కడ కరువు కాటకాలతో ఉండిందో అక్కడ ప్రత్యక్షమైతూ తన శరీరం నుండి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పంట ఫలాలు లేనిదంటూ ఏమీ లేదనకుండా ఆ తల్లి తన బిడ్డలందరికీ ఒక తల్లి అయి సాకింది. అలా ఆ తల్లి 8 రోజుల పాటు భూమండలం మొత్తం పచ్చని పంట నేలతో నింపివేసింది.
ఆ తల్లి కరుణకు పాత్రులై అందరూ కూడా జీవం పోసుకున్నారు. ఇలా 8 రోజులు గడవగా ఈ దుర్గమాసురుడు అమ్మవారిపై దండెత్తాడు. వెంటనే ఆ తల్లి ఆక్రోశించి పరమయోధురాలుగా మారింది. ఆకాశం గర్జించింది, భూమి కంపించింది. దివ్యాయుధాలతో దుర్గమాసురుడిని సంహరించి వేదాలను తిరిగి సంపాదించింది ఆ మహాతల్లి శాకాంబరీదేవి. ధర్మాన్ని పునరుద్ధరించారు. ఆ తల్లి అప్పుడు ఋషులకు మునులకు ఈ వేదాలను తిరిగి అప్పగించి యథావిధిగా జ్ఞానాన్ని కోల్పోకుండా, మళ్ళీ అంధకారంలోకి వెళ్లకుండా యజ్ఞ యాగాదులతో భక్తి పరిపూర్ణులై మొత్తం భూమండలంలో ఉన్న దేవాలయాలలో భక్తులు పోటెత్తే విధంగా ఆ తల్లి దీవించి ఆహారం యొక్క విశిష్టతను మన అందరికీ కూడా తెలియచేసి శాకాంబరీదేవి ఆదిశక్తి రూపంలోకి లయం అయిపోయారు. 8 రోజులు దాటిన తర్వాత 9వ రోజు అనగా పుష్యమాసములోని శుక్లపక్షము నందు పూర్ణిమ తిథి కలిగిన 15వ రోజు అనగా పుష్య పూర్ణిమ. ఈ పూర్ణిమ నాడు శాకాంబరి పూర్ణిమ అని, శాకాంబరి జయంతి అని మనం పుష్య పూర్ణిమని జరుపుకుంటాము. ఇలా 100 నయనాలతో శతాక్షిగా పరిపూర్ణమైన పాడి పంటలతో తన శరీరాన్నంతటినీ ఒక అమృతవల్లిగా మనకు అర్పించి దీవించిన ఆ శాకాంబరీదేవి జయంతియే ఈ పుష్య పూర్ణిమ. ఈ తల్లికి దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలు ఉన్నాయి. కానీ సహరాన్పూర్ శక్తిపీఠం యొక్క వైభవం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ఆ తల్లి యొక్క అత్యంత పురాతనమైన శక్తిపీఠం. ఇదే కాకుండా రాజస్థాన్లోని సికర్ జిల్లాలోని ఆరావళి కొండలలోని అందమైన లోయలో మాత యొక్క ప్రధాన ఆలయం ఉంది. ఇది సక్రాధామ్లో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇక్కడ ముఖ్యంగా బ్రాహ్మణి మరియు రుద్రాని దేవతామూర్తులు పూజలు అందుకుంటారు. ఈ దేవతామూర్తులు ఇద్దరూ కూడా మాతా శాకాంబరీదేవి ప్రత్యక్ష రూపాలు. మరి ఒక ప్రసిద్ధ దేవాలయం చౌహాన్ కులదేవి రూపంలో సంభర్ ఉప్పు నదీ తీరాన ఈ దేవాలయం ఉంది. రాజస్థాన్లోని నాఢోల్లో తల్లి శాకాంబరిని ఆశాపురాదేవి పేరుతో పూజిస్తారు. ఈ తల్లిని దక్షిణ భారతదేశంలో బనశంకరి అంటారు. కనకదుర్గ అమ్మవారికి మరి ఒక రూపమే శాకాంబరీదేవి కాబట్టి దక్షిణ భారతదేశంలో ఆయా గ్రామ దేవతలకు శాకాంబరిగా పుష్య నవరాత్రులు జరుపుకుంటారు. అంతేకాకుండా ఆ తల్లికి పండ్లు, ఫలాలు, కాయగూరలతో అలంకరణ చేసి ఆ తల్లిని స్మరించుకుంటారు. ఈ శాకాంబరి నవరాత్రులలో గ్రామ దేవతలను దర్శించిన పండ్లు, కూరగాయలు, పచ్చని తోరణాలతో ఆ తల్లి వైభవంగా మనకు గ్రామ దేవతగా దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ తెలుపబడిన కొన్ని దేవాలయాల గురించి పరిపూర్ణంగా రాబో వీడియోలో తెలుసుకుందాము. జై కనకదుర్గమ్మ, జై ఆదిపరాశక్తి, జై శాకాంబరీదేవి, జై 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 శాకాంబరీదేవి. ఇక్కడ మన అందరి కొరకు ఒక చిన్న సందేశం. ప్రకృతి చాలా విలువైనది. కలుషితరహితంగా మనం ప్రకృతిని కాపాడుకున్నప్పుడే మనమందరం బాగుంటాము. కాబట్టి సేంద్రియకర పద్ధతులను అనుసరించి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు వీలున్నంత వరకు మనకు మనమే పండించుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. జై భవానీ. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నాము. దానికి మీ సహకారం తప్పనిసరి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయగలరు. ధన్యవాదములు.